నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేబీహెచ్పి, హైదరాబాద్. యువతలో అంటే యువత మీన్స్ 20 to 40 ఇయర్స్ వరకు అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఎందుకని వస్తాయి? అందులో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే వీళ్ళు పోర్న్ కంటెంట్ అంటే ఈ బూతు బొమ్మలు కానివ్వండి, బూతు వీడియోస్ అంటాం కదా, మనం ఈ పోర్న్ వీడియోస్ ఎక్కువ చూడటం వల్ల వీరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇదేంటి కొత్తగా ఉంది అంటే, అవును, రీసెంట్ స్టడీస్లో ఏమి అర్థమవుతుంది అంటే ఈ పోర్న్ కంటెంట్ అంటే వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్లో కంటెంట్కి వీడు ఈ అబ్బాయి ఉత్తేజం చెందుతాడు. అప్పుడు ఎరెక్షన్స్ వస్తుంటాయి. బట్ యాక్చువల్గా ఇతను పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతనికి ఎరెక్షన్స్ రావు. సో దాంట్లో చాలా ఇబ్బంది పడుతుంటాడు. మళ్ళీ ఇతను పోర్న్ వీడియోస్ చూస్తే కానీ ఇతని అంగం స్తంభించడం లేదు. సో ఇలాంటి సమస్యలు నాకు రీసెంట్గా కూడా నా దగ్గర కూడా వస్తున్నాయి. బట్ ఈ కంటెంట్ ఏంటి అంటే వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ ఎరెక్షన్ డిస్ఫంక్షన్, అతనికి ఎరెక్షన్స్ క్లారిటీ బాగా వస్తాయి. పోర్న్ వీడియోస్ చూసినప్పుడు ఎరెక్షన్స్ బాగా వస్తున్నాయి. యాక్చువల్ సెక్షువల్ యాక్ట్కి ముందు కానీ పార్ట్నర్తో కానీ వాళ్ళ జీవిత భాగస్వామితో ఉన్నప్పుడు కానీ ఎరెక్షన్ సరిగ్గా రావట్లేదు, త్వరగా మెత్తపడిపోవటము, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. లైక్ యాంగ్జైటీ వల్ల, అంటే రియల్గా మనిషిని కలిసినప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ వచ్చి యాంగ్జైటీ పర్ఫార్మెన్సు వల్ల వాళ్ళకి అంగం గట్టిపడట్లేదు అనేది మిస్ఇంటర్ప్రిటేషను. ఇది ఏంటంటే టిపికలీ పోర్న్ కంటెంట్కి వీళ్ళు అలవాటు పడిపోయి అట్లాంటి కంటెంట్ చూసినప్పుడే వీళ్ళకి ఎరెక్షన్స్ వస్తుంటాయి, మిగతా అప్పుడు రావు, అంటే రెగ్యులర్గా రావట్లేదు. సో వీళ్ళకి ఏంటి ట్రీట్మెంటు? ఇట్స్ అ సైకోసెక్షువల్ ప్రాబ్లం. ఈ ఉత్తేజం అంటే నరాలు వాటెవర్, ఈ బ్రెయిన్ దీనికి అడాప్ట్ అయిపోతుంది, పోర్న్కి అడాప్ట్ అయిపోతుంది. వాళ్ళకి అట్లాంటి కంటెంట్ చూసినప్పుడే వాళ్ళకి ఎరెక్షన్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళ సమస్యకి సింపుల్గా మనం ఏంటి అంటే, ఆబ్వియస్లీ మనం కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళకి తెలుస్తుంది. లైక్ నాకు ఈ కంటెంట్ చూసినప్పుడే ఎరెక్షన్స్ వస్తుంటాయి, రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఎరెక్షన్స్ రావట్లేదు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. స్టిల్ వాళ్ళు కోపప్ కాలేరు. రెగ్యులర్ ఈవెన్ వాళ్ళు ట్రై చేస్తారు, లైక్ కంటెంట్ చూడకుండా ఇంకా నేను ఇది చూడకూడదు, సెక్షువల్ పోర్న్ వీడియోస్ చూడను, డైరెక్ట్గా నా సెక్షువల్ పార్ట్నర్తోనే వ్యవహరిస్తాను, అయినా కానీ వీళ్ళకి అంగం స్తంభించదు. వాళ్ళు చిన్నగా ఎరెక్షన్ డిస్ఫంక్షన్లోకి వచ్చేస్తారు. సో వీళ్ళకి సింపుల్గా ఏదో వయాగ్రాలు అంగం స్తంభించడానికి కావాల్సిన మెడికేషన్స్ ఇవ్వడం కాదండి. వీళ్ళకి న్యాచురల్ పద్ధతి ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎనీ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ ఏదో ఇంప్లాంట్స్ పెట్టడం కానీ అలాంటివి ఏమీ అవసరం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఈ సెన్సిటివ్ పార్ట్, లైక్ సెక్షువల్ యాక్ట్ అనేది సెన్సిటివ్ అని మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. సో ఈ పోర్న్ కంటెంట్ యూజువలీ యువతలో అంటే 20 to 40 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి దట్ టు వెస్ట్రన్ కంటెంట్, బయట ఈ పోర్న్ వీడియోస్ ఎక్కువ తయారు చేస్తారు. సో అవి ఎక్కువ చూడటంతో దానికి అలవాటు పోయి ఆ కంటెంట్ చూస్తేనే వీళ్ళకి అంగం స్తంభించడం జరుగుతుంది. దాని తర్వాత యాక్ట్లోకి వెళ్తున్నారు. బట్ రెగ్యులర్గా అలా న్యాచురల్ ఎరెక్షన్స్ రావట్లేదు. వీళ్ళకి ఫ్లాసిడ్గానే, అంటే అంగం సుప్తావస్థలోనే ఉంటుంది, మెత్తబడిపోతుంది. సో వాళ్ళు సెక్స్ రెగ్యులర్గా చేయలేకపోతున్నారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఆబ్వియస్గా మనం కౌన్సిలింగ్ ఇస్తాము, ఇట్లాంటి పోర్న్ వీడియోస్ తగ్గించండి అని. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చిన్నగా అవాయిడ్ చేస్తూ వస్తారు. బట్ రెగ్యులర్ న్యాచురల్ ఎరెక్షన్స్ రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఇలాగా సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అట్లాంటివి అవసరం ఉండదు. వాళ్ళకి ఎరెక్షన్స్ వస్తుంటాయి. ఈవెన్ వాళ్ళకి మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా ఉంటాయి. బట్ రెగ్యులర్గా సెక్స్ చేయడానికి ముందు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళకి షాక్ వేవ్ థెరపీ, అంటే ఈ సౌండ్ వేవ్స్తో ఏంటి అంటే అంగానికి డైరెక్ట్గా మసాజింగ్ టెక్నిక్ లాగా పెడతాం. దీంతో వాళ్ళు వితౌట్ ఈ పోర్న్ కంటెంట్ లేకుండా వాళ్ళకి ఎరెక్షన్స్ రావడం మొదలెడతాయి.
సో వీళ్ళకి మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బాబు ఇట్లా పోర్న్ కంటెంట్ని అవాయిడ్ చేయాలి, మీకు న్యాచురల్ ఎరెక్షన్స్ వస్తాయని వాళ్ళకి చిన్నగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పడకుండా చేయొచ్చు. బేసికలీ ఇవి పెద్దవాళ్ళల్లో కూడా ఉంటున్నాయి, బట్ నా దగ్గరికి వచ్చే వాళ్ళ 20 to 40 వాళ్ళకి ఈ కంటెంట్ ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ కొంతమంది ఈ పోర్న్ కంటెంట్కి అలవాటు పడి పెద్దవాళ్ళలో కూడా ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి న్యాచురల్ ఎరెక్షన్స్ రావట్లేదని. వాళ్ళకు కూడా ఈ షాక్ వేవ్ థెరపీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా ఈ పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇబ్బంది పడనవసరం లేదు. న్యాచురల్ వేలో వాళ్ళు ప్రొవోకేట్ చేసి వాళ్ళని ఇబ్బంది లేకుండా చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.